హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి కుకింగ్ వీడియోస్. ఈరోజు కుండలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక బౌల్లో చికెన్ తీసుకొని దీనిలో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్ పెరుగు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇవి ఇప్పుడు బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో హాఫ్ లెమన్ వేసుకుందాం. ఇది కూడా బాగా మిక్స్ చేసి దీన్ని మ్యాగ్నేట్ చేసి ఇలా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో రైస్ తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసి 1 అవర్ సోక్ చేద్దాం. దీన్ని ఒక కుండలో 1 కప్పు 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసి 2 బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసి పుదీనా, ఇందాక మ్యాగ్నేట్ చేసిన చికెన్ని వేసుకుందాం. ఇది బాగా కలిపి బాగా ఉడకాలి చికెన్. ఇది ఉడికేలోపు రైస్ రెడీ చేసుకుందాం. ఇది పక్కన షిఫ్ట్ చేసి రైస్కి బౌల్ పెట్టుకుందాం. రైస్ వాటర్ వేసి దీనిలో యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ బాగా బాయిల్ చేద్దాం. ఇలా బాగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకుందాం. ఇప్పుడు చికెన్ని ఇలా దగ్గరికి అయ్యాక చికెన్ బాగా ఉడికిన తర్వాత 80% ఉడికిన రైస్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇలా ఒక దిక్కున వేయకుండా 4 వైపులా ఇలా వేసుకోవాలి. అప్పుడు రైస్ మొత్తం బాగా పడుతుంది. వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవాలి రైస్ని. ఈ రైస్ ఉడికిన వాటర్ ఒక టీ గ్లాసు రైస్ మీద ఒకసారి వేసుకొని దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టుకుందాం. ఇది ఆవిరి బయటకు పోకుండా బాగా దమ్ అయ్యేలా ఇలా చపాతీ పిండితో చుట్టూరు పెట్టుకోవాలి. ఇది బాగా అయిపోయినట్టు, దమ్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే ఇది చపాతీ పిండి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు తీసుకుందాం. మూత తీసి చూద్దాం. బిర్యానీ రెడీ అయింది. ఒకసారి కలుపుదాం. రైస్ ఇలా బాగా ఉంటుంది. ఇలా రావాలి బిర్యానీకి. కింద చికెన్ కూడా బాగా టెండర్గా ఉడికి బాగుంటుంది. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఇలా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.